నమస్కారం. ఫోకస్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు ఎందుకు ఆపుతున్నారు? రేవంత్ రెడ్డి తీరుపై హరీష్ రావు ఫైర్. గ్రూప్ 1 పై వచ్చే నెల 22న జడ్జిమెంట్. సింగిల్ జడ్జి తీర్పు చట్ట వ్యతిరేకమన్న కమిషన్. మద్యం తాగి వాహనాలతో రోడ్లపైకి వస్తే ఉపేక్షించేది లేదన్న సజ్జనార్. భారీ జరిమానాతో పాటు వాహనాలు జప్తు చేస్తామని హెచ్చరిక. ముందస్తు ఆధ్యాత్మిక శోభతో మేడారం పరవళ్లు. వనదేవతల దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు. కామారెడ్డిలో అన్నదాతల అరిగోస. యూరియా కోసం అధికారులతో రైతుల వాగ్వాదం. ఇక డీటెయిల్స్ చూస్తే మన ఊరు మనబడి కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులు విడుదల చేయకుండా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు హరీష్ రావును కలిశారు. ఈ సందర్భంగా వినతిపత్రం అందించారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా మన ఊరు మనబడి కాంట్రాక్టర్ల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారన్నారు. కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్ల బిల్లులు రిలీజ్ చేసే రేవంత్ రెడ్డికి చిన్న కాంట్రాక్టర్ల సమస్యలు కనిపించడం లేదా, లేక కమిషన్ రావని బిల్లులు ఇవ్వడం లేదా అని అడిగారు. మన ఊరు మనబడి కార్యక్రమానికి కింద 512 కోట్ల రెడీ ఫర్ పేమెంట్ ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు బాగు చేయాలని, తద్వారా అడ్మిషన్లు పెంచి పేద మధ్యతరగతి పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని కేసీఆర్ ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ఆ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారని ఈ సందర్భంగా హరీష్ రావు మండిపడ్డారు. మన ఊరు మనబడి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రికి రాష్ట్రంలో విద్య పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదన్నారు. ఇంతకుముందు గవర్నమెంట్ పేమెంట్స్ వస్తలేవు అని చెప్తే కూడా మెడ మీద కత్తి పెట్టి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కలెక్టర్ ఫోన్ చేసిండు. సర్పంచ్ మీరు ఎవరు ముందుకు రాకుండా కూడా మాకు చేయాలంటే మేము చేసినాం. చేసిన తర్వాత ఇప్పుడు ఇప్పటికి 3 years అవుతున్నది. ఎవరు పోయినా కలెక్టర్ ఆఫీస్కు అక్కడ ఇక్కడ తిరిగి అంత లాస్ట్ ఫైనల్ గా మీ దగ్గరికి మేము మాట్లాడి కూడా వచ్చినాం. దీని మీద మీరు కూడా గట్టిగా మాట్లాడి అందరికి సపోర్ట్ చేయాలి. 2 విషయాలు మీరు చెప్పినట్టు ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయింది. తప్పకుండా చాలా గట్టిగా మీ పక్షాన నేను మాట్లాడతాను. మీ ఆవేదన కూడా చెప్తాను. 2 రకాలుగా ప్రయత్నం చేద్దాం. మీరు నేను అసెంబ్లీలో మాట్లాడతా, ఫైనాన్స్ మినిస్టర్ కూడా కలిసి కూడా మీ కాయిదాన్ని నేను లెటర్ పెట్టి ఆయనకి ఇచ్చి గట్టిగా మాట్లాడతాను. అది నేను చేయవలసిన ప్రయత్నం అసెంబ్లీలో మాట్లాడటము, బయట మాట్లాడటము, ఆ ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ మార్కెట్ కలిసి మాట్లాడటం 3 రకాలుగా నేను ప్రయత్నం చేస్తాను. అది నా మాట విని అది నేను చేసేది చేస్తాను. మీరే చూస్తారు 2-3 రోజులు ఎప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయితే అప్పుడు చేస్తాను. కోర్టులో ఒక కేసు వేద్దాం, నేనే అడ్వకేట్ చేస్తాను. నా మాట వినండి. దీని ప్రయత్నం దీనికే చేద్దాం, దాని ప్రయత్నం దానికే చేద్దాం. 2 రకాలుగా ప్రయత్నం చేద్దాం. ఇచ్చానంటే లొల్లే లేదు, ఇవ్వకపోతే అదన్నే ఉంటుంది. ఇది ఇస్తారేమో అని చూడవచ్చు. 2 ఏళ్ళు అది అయితలేదు, ఇది పోతలేదు. ఈ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి బీఆర్ఎస్ వచ్చింది. అప్పుడు మేము ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో అయిన పని అని మేము ఆపలేదు. అట్లా ఎన్నో రకాలుగా వ్యవసాయానికి సంబంధించిన వడగళ్ల వానకు నష్టం కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, తర్వాత కాంట్రాక్ట్ బిల్స్ కానీ, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్, కాలేజీల పిల్లల పైసలు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి పెట్టిపోతే ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ప్రభుత్వానికి పార్టీలు ఉండవు. సో మేము ఆ రోజు కాంగ్రెస్ నుంచి మనం వచ్చినాం. వస్తే మరి అన్ని మనం ఇచ్చినాం, అన్ని కూడా అదే పద్ధతిలో కొనసాగినాయి. ఆ రోజు ఎక్కడ కూడా ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పని అని మేము ఆపలేదు. కానీ వీడు ఒక చిల్లర వేషం వేస్తూ అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. అయితే ఈ విషయాన్ని నేను శాసనసభలో గట్టిగా లేవనెత్తుతా, ప్రభుత్వంతో మాట్లాడతాను. మీరు ఒక అడ్వకేట్ అప్పచెప్తే మీరు వెళ్ళి కలిసి ఒక కేసు కూడా వేస్తే 2 ఏళ్ల నుంచి టైం బ్యాక్. ఈ పార్టీకి ఆర్డర్ వచ్చింది, ఈ పార్టీ కోర్టుకు పోయిన వాళ్ళు కొంతమంది బిల్స్ ఇస్తున్నారు కంటెంప్ట్ చేసి. సో మనం అటు నుంచి కూడా కొంత ప్రయత్నం చేద్దాం. నేను మన బీఆర్ఎస్ లీగల్ సెల్లో అడ్వకేట్ టీం ఉంది, వాళ్ళకి అప్పచెప్తా.
ఇటు మాట్లాడే ప్రయత్నం చేస్తా, కలిసి నచ్చ చెప్పుతా, ఇదివరకు కూడా చేసినా మళ్ళీ గట్టిగా చేస్తా. కానీ అది ఇది రెండు చేద్దామని నేను అనుకుంటున్నాను. మీరేం ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. మా లీగల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇట్లా ఎవరికైనా అన్యాయం జరిగిన వాళ్ళకు కొన్ని చైర్మన్ వాళ్ళు వచ్చి సంతకం పెట్టుకోమని మా ఊళ్ళో చేసేస్తారు. కాంట్రాక్టర్ వీళ్ళు ఎవరు పెద్ద కాంట్రాక్టర్లు కాదు. ఇదంతా కూడా చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఏం ఇలా రెగ్యులర్ పనులు చేసేవాళ్ళు కాదు. అందువల్ల నేను ఏమంటున్నా అంటే మీరు తెలంగాణ భవన్ పోతే మా లీగల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. మీ కాయిదాలు తీసుకొని వేసి ఆ ప్రయత్నము అటు జరగదు. ఈ ప్రయత్నము నేను మీరు చెప్పిన విధంగా మీరు చూడండి గట్టిగా చేస్తారు. రెండు రకాలుగా చాలా గట్టిగా చేస్తారు. ఈ ఊరు ఆ ఊరు లేదు, తెలంగాణ మొత్తం మాట్లాడుతున్నారు. మెగా కంపెనీ వేసింది, పెద్ద పెద్ద కంపెనీలు. లాస్ట్ టైం 200 కోట్లు రిలీజ్ చేస్తే 200 కోట్లు మెగా కంపెనీకే రిలీజ్ చేసింది సార్. ఓన్లీ సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో లాస్ట్ టైం 20 కోట్లు ఉండే సార్. ఇప్పుడు ఓన్లీ మేము రిపేర్ వర్క్ చేసిన వాళ్ళకి 16 కోట్లు ఉన్నాయి. మిగతా పేమెంట్ మెగా వాళ్ళకి చేసింది సార్. బడా కంపెనీలకు పేమెంట్ చేయడం గవర్నమెంట్, మామూలు చిన్న స్థాయి కాంట్రాక్టర్లు, చిన్న చిన్న పిల్లలు, మా పరిస్థితి చాలా అధ్వానం సార్. ఈ పెద్ద మనిషి ఉంది సార్, ఎక్కడి నుంచి వచ్చిండు. మేమన్నా కొద్దిగా కాంట్రాక్టర్ విషయంలో తెలుసు. ఆయన చైర్మన్ ఏదో అయి ఉండి కూడా పనిచేసింది సార్. ఆయన ఇంత దూరం ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చింది సార్. తాండూరు సార్, కోడంగల్ కు సార్ 3 కిలోమీటర్లు ఆయన ఉన్న విలేజ్ మా తిమ్మైపల్లి యాలాల మండలం సార్. మరి కోడంగల్ ఏరియా మొత్తం ఇచ్చింది సార్. మన ఊరు కోడంగల్ కు ఒకటి మాకు ముఖ్యమంత్రి ఉంటాడా? మాకు కూడా మాకు ముఖ్యమంత్రి ఉండి కూడా మా పక్కనే ఇచ్చిండు, మా జిల్లాలో ఇచ్చిండు, ఆయన ఏరియాలో ఇచ్చిండు. మాకు ఇయ్యలేదంటే ఎట్లా సార్? మాతో ఉండరు 15 మంది లేదు మండలం. 10 లక్షలు పెట్టి 2 ఏళ్ళ సార్ మిత్తి కట్టి 25 ఏళ్ళు కడుతున్నాను. నెల కట్టి ఇప్పుడు 3-4 లక్షలు అక్కడనే అవుతాయి సార్. అవి వచ్చితే కూడా ఇప్పుడు 8 లక్షలు వస్తాయి. 8 లక్షలు వస్తే మేము 3 లక్షలు మిత్తిలకే అవుతాయి. బయట తెచ్చి కట్టినా चेयरमैन था सर मैं मेरे प्रेशर डाल के ऑफिसर में प्रेशर डाल के मेरे काम करो बोल कराए सर. आज मैं खर्चा लाके वहां से यहाँ से मिट्टी से लाके आज मैं खर्चा लाके काम करा सर. आज मेरा बच्चा अब्राड जाने के लिए पैसे नहीं है सर. इतना 29 लाख आना है सर मेरे को. आप लोगों की मोहब्बत में, आप लोगों की टीआरएस की मोहब्बत में हम लोग काम करें सर. लेकिन ये हमारे ऊपर हमारे दुश्मनी रखे, हम टीआरएस वाले हैं नो बोल के काम, ये बिल नहीं देना, ये इंसाफ नहीं है साहब. ये आप लोग इंसाफ करना సిద్దిపేటలో కూడా కాంగ్రెస్ చేరిన వాళ్ళకి మన పేమెంట్ వచ్చింది. 8 నెలలకి నేను పేమెంట్ ఇచ్చేసారు. నేను పోయి అడిగితే మీకు కాంగ్రెస్ లేరు కొంతమంది ఇస్తామని చెప్పి ఆయన చెప్పారు. నేను సపోర్ట్ సార్ ఇంతకుముందు మాజీ సర్పంచ్ మద్యం సేవించి వాహనాలతో రోడ్లపైకి వస్తే ఉపేక్షించేది లేదని, అలాంటి వాహనాలు జప్తు చేస్తామని హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో సజ్జనార్ మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి కీలక సూచనలు జారీ చేశారు. నగరంలోని 120 ప్రాంతాల్లో ఈ రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని అన్నారు. మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానా విధించడంతో పాటు వాహనాలు జప్తు చేస్తామని స్పష్టం చేశారు. జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అతివేగంగా ప్రమాదకరంగా వాహనాలు నడపడం, బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. నూతన సంవత్సరం వేడుకలను ఒక మధుర జ్ఞాపకంగా మార్చుకోవాలని, విషాదంగా మార్చుకోవద్దని హితవు పలికారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. భారీ వాహనాల ప్రవేశంపై ఈ రాత్రి నుంచి నిషేధం అమల్లోకి వస్తుంది. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్లో వాహనాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మహిళల భద్రతకు షీ టీమ్స్ విధుల్లో ఉండనున్నాయి. హైదరాబాద్ సిటీ పోలీసు ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన చాలా ఉక్కుపాదం మోపుతుంది. ఒక న్యూ ఇయర్ దృష్టిలో పెట్టుకొని మనము ఎక్కువ టీమ్స్ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 126 టీమ్స్ పనిచేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ 2026 ఫస్ట్ వీక్ దాకా కూడా మనం ఈ యొక్క టీమ్స్ని పనిచేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు. ఈ విషయం కూడా మీరందరూ కూడా సహకరించాలి. ఎవరు కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయవద్దు. మీరందరూ కూడా తాగి బండి నడిపితే చాలా అంటే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సంవత్సరాన్ని మీ యొక్క ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ మధ్యలో మీరు చేసుకోవాలి, కానీ 4 గోడల మధ్యలో చేసుకోవద్దని చెప్పి మరి కోరుతున్నాను. మెమొరబుల్ మిజరబుల్ గా చేసుకోవద్దని చెప్పి నేను మరి కోరుతున్నాను.
అట్లానే ఈ యొక్క డేంజరస్ డ్రైవింగ్ పైన కూడా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ చాలా గట్టిగా మనము ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా హెల్మెట్ లెస్ డ్రైవింగ్ కావచ్చు, మైనర్ డ్రైవింగ్ కావచ్చు, రాంగ్ డ్రైవింగ్ కావచ్చు, దానిపైన కూడా చాలా అంటే చాలా ఫోకస్గా మనం పని చేయడం జరుగుతుంది. మనం కూడా ఈ ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, మన మొబైల్ ఫోన్ యూసేజ్ కావచ్చు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ పైన చాలా మనము గట్టిగా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ఈ మైనర్ డ్రైవింగ్లో ఎవరు పట్టుబడితే వాళ్ళ పేరెంట్స్ పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది. మీరేదో వాళ్ళు అడుగుతున్నారు, మాకు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళకి ఏదో జాయ్ఫుల్ రైడ్ కోసం మీరు కీ ఇస్తే మీరు కూడా లోపల వెళ్ళాల్సి వస్తుంది, మీ పైన కూడా కేసు వస్తుంది. సో ఎవరు కూడా పేరెంట్స్ ముఖ్యంగా పిల్లలకి చేతికి కీ ఇవ్వద్దు. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతనే మీరు వెహికల్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టును పోలీసులు బుధవారం కోర్టుకు సమర్పించారు. అందులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2 రకాలుగా సినిమా ప్రింట్ను రవి కొనుగోలు చేశారు. నార్మల్ ప్రింట్కు $100, హెచ్డీ ప్రింట్కు $200 చెల్లించాడు. అతనికి సంబంధించిన 7 ఖాతాలను పోలీసులు గుర్తించారు. వాటిలో 13.40 కోట్ల నగదు ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. బెట్టింగ్ యార్డుల ద్వారా 1.78 కోట్లు కూడబెట్టినట్లు గుర్తించారు. ఇక ఐబొమ్మ రవి సోదరి చంద్రికకు 90 లక్షల నగదు పంపినట్లు పోలీసులు అతడి ద్వారా తెలుసుకున్నారు. అయితే ఈ నగదు లావాదేవీలన్నీ ఐబొమ్మ రవి డాలర్ల రూపంలోనే చేసినట్లు గుర్తించారు. ఇక రాకేష్ అనే వ్యక్తి ద్వారా ట్రేడ్ మార్క్ లైసెన్స్, బెట్టింగ్, పాలసీ ద్వారా వచ్చిన నగదుతో రవి జల్సాలు చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని రవి ఆఫీస్ నడిపినట్లు కస్టడీ రిపోర్టులో పోలీసులు స్పష్టం చేశారు. దాదాపు 12 రోజుల కస్టడీ అనంతరం మంగళవారం అతన్ని జైలుకు పోలీసులు తరలించారు. ఈ కస్టడీలో ఐబొమ్మ రవి కీలక అంశాలు వెల్లడించారు. వాటిని తమ కస్టడీ రిపోర్టులో పొందుపరిచిన అంశాలను కోర్టుకు పోలీసులు అందజేశారు. ఈ మొత్తంలో దాదాపు 10 కోట్లు విలాసవంతంగా గడపడానికి ఖర్చు చేశాడు. హైఫై పబ్బులు, 5 స్టార్ హోటల్లోనే బస్ చేయడం ద్వారా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసినట్లు పోలీసులు విచారణలో వెల్లడించారు. ప్రస్తుతం రవి అకౌంట్లో 3 కోట్ల నగదును పోలీసులు ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్ 1 పరీక్షలపై సెప్టెంబర్లో సింగిల్ జడ్జి చెప్పిన తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ క్వాలిఫై అయిన అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీలుపై హైకోర్టు వచ్చే నెల జనవరి 22న తీర్పు చెప్పనుంది. అప్పటి వరకు గతంలో సింగిల్ జడ్జి ఆర్డర్పై విధించిన స్టే ఆదేశాలు అమల్లో ఉంటాయని చెప్పింది. అప్పీళ్లపై మంగళవారం ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో తీర్పును చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహిద్దీన్తో కూడిన డివిజన్ బెంచ్లో జరుగు చేసింది. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని, పారదర్శకంగా జరగలేదన్న కారణంగా మార్కుల తుది జాబితాను, జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేయడంతో పాటు జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని లేదా పరీక్షలు మళ్లీ నిర్వహించాలని గతంలో సింగిల్ జడ్జి తీర్పు చెప్పారు. టీజీపీఎస్సీ తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదిస్తూ రాజ్యాంగ సంస్థ టీజీపీఎస్పీ వ్యవహారంలో కోర్టుల జోక్యానికి ఆస్కారం తక్కువన్నారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణపై సింగిల్ జడ్జి చెప్పిన తీర్పు చట్ట వ్యతిరేకం. టీజీపీఎస్సీ నోటిఫికేషన్ రూల్స్కు భిన్నంగా తిరిగి మూల్యాంకనం చేయాలన్న తీర్పు చెల్లదు. ఇద్దరు చేసే మూల్యాంకనంలో తేడా 15% కన్నా ఎక్కువ వస్తే మూడో వ్యక్తి మూల్యాంకనం చేసే నిబంధనలు పట్టించుకోలేదు. ఒకరు చేసిన మూల్యాంకనం గురించి మరొకరికి తెలియదు. పాలనా సౌలభ్యం కోసమే పరీక్షా కేంద్రాల పెంపు జరిగింది. కోటి మహిళా కాలేజీలో 14.8% అభ్యర్థులు తొలి 500 మందిలో ఉన్నారనే వాదనకు ఆధారాలు చూపలేదు. నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం మార్కులను తిరిగి లెక్కించడానికి మాత్రమే వీలుంది. పునః మూల్యాంకనానికి కాదు అని ఏజీ వాదించారు. యూట్యూబర్ అన్వేష్ పై కేసు నమోదైంది. దేవి దేవతలను దూషించారంటూ అన్వేష్ పై సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కళ్యాణి ఫిర్యాదు మేరకు అన్వేష్ పై బీఎన్ఎస్ సెక్షన్ 352, 79, 299, ఐటీ చట్టంలోని 67 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో అన్వేష్ కు పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. అన్వేష్ వివాదాస్పద కామెంట్స్ పై తెలంగాణలో వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. ఇటీవల హిందూ దేవతలపై యూట్యూబర్ అన్వేష్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన కామెంట్స్ ను తప్పుపడుతూ అన్వేష్ ఓ వీడియో చేశారు. అయితే ఆ వీడియోలో హిందూ దేవతలను కించపరిచే విధంగా మాట్లాడడం సంచలనంగా మారింది. హిందువులు దేవతగా కొలిచే సీతమ్మ వారిపై, అలాగే ద్రౌపదీదేవి గురించి అన్వేష్ అసభ్యకరమైన రీతిలో మాట్లాడారు. దీంతో దేవతల పట్ల అన్వేష్ తీరుపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. యూట్యూబర్ కామెంట్స్ కు నిరసనగా తెలుగు రాష్ట్రాల్లో అన్వేష్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మరోవైపు అన్వేష్ ను దేశద్రోహిగా ప్రకటించాలని, అతన్ని భారత్కు రప్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని దొండగలు తగలబెట్టడం సంచలనం సృష్టిస్తోంది. ఈ షాకింగ్ ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బందనపల్లి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఈ విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేశారు. అయితే రాజకీయ కక్షల కారణంగానే కొందరు దుండగులు కావాలని విగ్రహానికి నిప్పు పెట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో బందనపల్లిలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ ఆత్మగౌరవానికి ప్రత్యేకమైన మహనీయుడి విగ్రహాన్ని అవమానించడంపై హిందుత్వ సంఘాలు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆందోళన చేపట్టారు. కాగా ఈ ఘటనపై స్పందించిన బీజేపీ తెలంగాణ విభాగం నిప్పులు జరిగింది. ధర్మ పరిరక్షణ కోసం పోరాడిన శివాజీ మహారాజ్ విగ్రహాన్ని తగలబెట్టడం అత్యంత హేయమైన చర్యని, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అటకెక్కాయని సోషల్ మీడియా వేదికగా విమర్శించింది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశద్రోహ పూరిత చర్యలకు పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించింది. రాజకీయ విభేదాల కోసం మహనీయుల విగ్రహాలను లక్ష్యంగా చేసుకోవడం సమాజంలో చిచ్చుపెట్టడమేనని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించడంతో పాటు ఆ ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. జగిత్యాలలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. వరంగల్కు చెందిన ఓ విద్యా సంస్థ విద్యార్థులు టూర్కు వెళ్లగా జగిత్యాల జిల్లా ధర్మారం మండలంలోని పెట్రోల్ బంక్ వద్ద బస్సు ఆపారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ బ్యాచ్ బస్ డ్రైవర్ విద్యార్థులతో అకారణంగా గొడవకు దిగేందుకు ప్రయత్నించారు. వారిని పక్కకు నెడుతూ బూతులు తిట్టారు. అక్కడితో ఆకుండా దాడి చేశారు. ఈ క్రమంలో విద్యార్థులంతా వారిపై దాడి చేసి చితకబాది అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అరెస్ట్ చేశారు. అయితే అంతకుముందు కూడా గంజాయి బ్యాచ్ పెట్రోల్ వద్దకు వచ్చిన వాహనదారులతో దురుసుగా ప్రవర్తిస్తూ గొడవకు దిగిన సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. దీంతో గంజాయిపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు. అన్నదాతకు కష్టాలు తప్పడం లేదు. సాగు పనులు ఊపందుకుంటున్న తరుణంలో జిల్లాలో ఎరువుల కొరత రైతులను తీవ్ర ఆందోళన గురిచేస్తోంది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. కొణిజర్ల మండల కేంద్రంలోని గ్రోమోర్ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా బస్తాల కోసం రైతులు తెల్లవారుజామున 3 గంటల నుంచి క్యూ లైన్లో వేచి చూస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది రైతులు, మహిళా రైతులు ఎరువుల కేంద్రం ముందు బారులు తీరారు. చలిని కూడా లెక్క చేయకుండా తమ వంతు ఎప్పుడు వస్తుందా అని గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. పంటలు వేసే సమయం కావడంతో యూరియాకు డిమాండ్ పెరిగింది. అయితే స్టాక్ తక్కువగా ఉండడంతో తమకు దొరుకుతుందో లేదో అన్న ఆందోళనలో రైతులున్నారు. పొలం పనులు వేసి అర్ధరాత్రి నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తున్నాం. ప్రభుత్వం తగినంత నిల్వలున్నాయని చెప్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం యూరియా కోసం ఇలా తెప్పలు పడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
ములుగు జిల్లా మేడారం ప్రాంతం ఇప్పటికే ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతోంది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 4 రోజుల పాటు జరగనున్న సమ్మక్క సారలమ్మ మహాజాతరకు ఇంకా సమయం ఉన్నప్పటికీ భక్తుల రాక మొదలైంది. జాతర రోజుల్లో ఏర్పడే అపారమైన రద్దీని ముందుగానే అంచనా వేసుకున్న అనేక మంది భక్తులు, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఇప్పుడే వనదేవతలను దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న మేడారం ఈ రోజుల్లోనే భక్తులతో నిండిపోతుంది. మేడారం చేరుకునే భక్తులు తమ భక్తిని అనేక రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు. తమ బరువుకు సమానంగా బెల్లం తూచి గద్దెల వద్ద సమర్పించడం ఇక్కడి ప్రత్యేక సంప్రదాయం. కోర్కెలు నెరవేరినందుకు ఎదుర్కోళ్లు, యాటమొక్కులు సమర్పిస్తూ అమ్మవార్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మేడారం మాత్రమే కాకుండా దాని చుట్టూ సుమారు 40 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రతి చెట్టు పుట్టను అమ్మవార్ల స్వరూపంగా భావించడం ఇక్కడి ప్రత్యేకత. జాతర సమయంలో అడవిలోని వన్యప్రాణులు కూడా భక్తులకు హాని చేయవని తరతరాలుగా నమ్మకం ఉండడం ఈ క్షేత్రానికి మరింత విశిష్టతను తీసుకొస్తోంది. ఈసారి సమ్మక్క సారలమ్మ జాతరను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. దాదాపు 251 కోట్లతో విస్తృత అభివృద్ధి పనులు చేపట్టారు. గద్దెల ఆధునికీకరణ, విశాలమైన క్యూలైన్ల ఏర్పాటు, శాశ్వత రాతి నిర్మాణాలు, రహదారుల విస్తరణతో మేడారం రూపురేఖలు పూర్తిగా మారాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జంపన్న వాగు వద్ద తలస్నానాల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న స్వామి పులిహోర ప్రసాదంలో నత్త వచ్చిందని సోషల్ మీడియాలో గాజువాక భక్తులు పెట్టిన పోస్ట్ తీవ్ర దుమారం రేపింది. ఈ నెల 29న తాము అప్పన్నను దర్శించుకుని ప్రసాదం కొనుగోలు చేశామని, అయితే నత్త కనిపించిందని పోస్టులో తెలిపారు. ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని, అందువల్లే సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశామని తెలిపారు. దీంతో ఈ ఘటనపై దేవాదాయ శాఖ సీరియస్ అయింది. తక్షణమే విచారణ జరిపి నిజానిజాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. పులిహార ప్రసాదంలో నత్త ఉండడం ఆరోపణలు మాత్రమేనని ఈవో సుజాత పేర్కొన్నారు. ఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదిక అందజేస్తామని ఆమె వెల్లడించారు. మరోవైపు నత్త ఘటనపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. భక్తుల మనోభావాలను ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. నత్త వ్యవహారంలో ఆరోపణ చేసిన భక్తులను విచారించాలని దేవస్థానం నిర్ణయించింది. దీంతో ఈ ఘటనపై ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగాయి. పులిహార ప్రసాదంలోకి నత్త ఎలా వచ్చిందనే అంశంపై ఆరా తీస్తున్నాయి. నమస్కారం అండి. ఈ రోజు 29 డిసెంబర్ మండే మేము సింహాచలం దర్శనం కోసం వచ్చాం. సో దర్శనం అయిపోయిన తర్వాత అందరిలాగే మేము పులిహోర తీసుకోవడానికి వెళ్ళాము. పులిహోర తింటున్నప్పుడు నాకు పులిహోరలో ఏంటంటే నత్త వచ్చింది. ఓన్లీ షెల్ కాదు, నత్తలో సగం బయటకు కూడా ఉంది ఆ పార్ట్. మేము తీసుకెళ్లి కౌంటర్ లో చూపించాం. సో చూపించిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అయితే అసలు బాగలేదు. వాళ్ళు మీరు చూపించిన పొట్లం తీసేసుకున్నారు వాళ్ళు. సో మేము ముందుగా ఫోటో తీసుకోవడం మంచిదైంది. అక్కడ వీడియో రికార్డ్ చేయడం కూడా అవ్వలేదు. సో వేరే వాళ్ళ సెల్ నుంచి ఫోటో తీసుకుని మా వాట్సాప్ పెట్టుకున్నాం. మీకు ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాం, సో చూడండి. సో ఏంటంటే అసలు ఏం సమాధానం ఇవ్వలేదు. కొత్త పులిహోర పౌడర్ ఇచ్చి పట్టుకెళ్ళిపోండి అంటున్నారు. మాకు ఇచ్చిన పట్లం కూడా వాళ్ళకి ఇచ్చేసి మాకు వద్దని చెప్పేసి ఇంకొచ్చేసాం మేము. సో ఇన్ కేస్ మీరు సింహాచలం వచ్చినట్టయితే చెక్ చేసుకోండి పులిహోర ప్రసాదంలో ఏమేమి ఉన్నాయని. 1-2 సార్లు చెక్ చేసుకుని తినండి. అండ్ తర్వాత ఈ రీల్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మళ్ళాగే వచ్చిన వాళ్ళందరికీ ఈ విషయం తెలియాలి కదా, ఏం జరుగుతుంది ఏంటి అని.
సో అందరూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. కామారెడ్డి జిల్లాలో యూరియా కొరత రైతులను రోడ్డున పడేలా చేస్తోంది. పంటలకు యూరియా వేయాల్సిన తరుణంలో నిల్వ లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తాడ్వాయి మండలం ఎడ్రియాన్ సొసైటీ వద్ద నెలకొన్న దృశ్యాలు రైతుల దయనీయ స్థితికి అద్దం పడుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నా విపరీతమైన చలిని సైతం లెక్క చేయకుండా రైతులు తెల్లవారుజామున 5 గంటల నుంచి సొసైటీల ముందు బార్లు తీరుతున్నారు. ఎడ్రియాన్ సొసైటీ ముందు యూరియా కోసం రైతులు ఏకంగా 1 కిలోమీటర్ మేర క్యూ లైన్ కట్టారు. పనులన్నీ వదిలేసి ఎరువుల కోసం రోడ్లపై గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గంటల తరబడి నిలబడిన రైతులకు సొసైటీ నిర్వాహకులు షాక్ ఇస్తున్నారు. ఒక్కో పట్టాదారు పాస్ పుస్తకానికి కేవలం 1 బస్తా యూరియా మాత్రమే పంపిణీ చేస్తున్నారు. ఎకరాల కొద్దీ సాగు చేస్తున్న తమకు 1 బస్తా ఏ మూలకు సరిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపడినంత యూరియా ఇవ్వాలని కోరుతూ రైతులు సొసైటీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. నిల్వలు తక్కువగా ఉన్నాయని, అందరికీ సర్దుబాటు చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతుండటంతో ఉద్రిక్తత నెలకొంది. చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు ఎందుకు ఆపుతున్నారు? రేవంత్ రెడ్డి తీరుపై హరీష్ రావు ఫైర్. గ్రూప్ 1 పై వచ్చే నెల 22న జడ్జిమెంట్. సింగిల్ జడ్జి తీర్పు చట్ట వ్యతిరేకమన్న కమిషన్. మద్యం తాగి వాహనాలతో రోడ్లపైకి వస్తే ఉపేక్షించేది లేదన్న సజ్జనార్. భారీ జరిమానాతో పాటు వాహనాలు జప్తు చేస్తామని హెచ్చరిక. ముందస్తు ఆధ్యాత్మిక శోభతో మేడారం పర్వళ్లు. వనదేవతల దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు. కామారెడ్డిలో అన్నదాతల అరిగోస. యూరియా కోసం అధికారులతో రైతుల వాగ్వాదం. ఇది ఫోకస్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.